తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సులకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనతో పాటు కొంతమంది నర్సులు ఉన్నారు. అడుగుదాం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పెద్ద బుజ్జిరాజు అండి. నేను ఓల్డ్ మామ్నాడ్ డిస్టిక్ నాగర్కర్నూల్‌లోని జోన్ 7. సో, మా ఊరు వచ్చి తీగలపల్లి. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా అండి. ఇది నోటిఫికేషన్‌లో. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మాకు ఆగస్ట్ 2కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు సీబీటీలో. అప్పుడున్న ప్రభుత్వంలో ఈ రిజల్ట్ ఇచ్చేసి పోస్టింగ్ ఇస్తే అయిపోతుండే. కానీ అప్పుడు మరి ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలియదు మాకు. సో, అప్పుడు అవ్వలేదు. సో, నేనేం చేశానంటే నేనింకా ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ లేదు. ఎలక్షన్స్ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అసలు తీసుకోదో, రిలీజ్ చేస్తో చేయదో. సో, అని నేను లండన్ వెళ్దామని ఓఈటీ ప్రిపేర్ అవుతున్నా. ఇంక నాకు నమ్మకం లేకుండా 2 ఇయర్స్ వరకు వీళ్ళు తీసుకోరు. అప్పటిదాకన్నా వెళ్ళేసి వద్దామని. సో, గుడ్ న్యూస్ ఏందంటే అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ వార్‌ఫుట్‌గా తొందరగా డిసెంబర్‌లో 15థ్ వరలో రిలీజ్ చేసేసి ఫైనల్‌కి అండ్ 18థ్‌కి రిలీజ్ చేసింది. తర్వాత మాకు డిసెంబర్ 31 నుంచి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్‌ది లిస్ట్ ఇచ్చేసి వెరిఫై చేసిర్రు. తర్వాత ఇంకా ఎవరికన్నా క్యాండిడేట్స్‌కి ఏమన్నా ఇబ్బంది ఉంది, ఇంకా జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారు, మిస్ అయినంటే గనుక మనకు దామోదర రాజనరసింహ సార్ హెల్త్ మినిస్టరు వాళ్ళకు 1 వీక్ మళ్ళీ టైం ఇచ్చిండు. రండి వచ్చి చెక్ చేసుకోండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. మన తెలంగాణ బిడ్డలు ఎవరు మిస్ అవ్వద్దు అనే ఒక ఆకృతితోటి సారు ఇచ్చేసి టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళకి 1 వీక్ తర్వాత వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నా చెక్ చేసుకొని వాళ్ళకి కూడా ఉన్న క్యాండిడేట్స్‌కి వెరిఫికేషన్ చేసి వాళ్ళని కూడా జెన్యూన్ ఉన్న క్యాండిడేట్స్‌ని యాడ్ చేసి ఆర్డర్ ధృవపత్రాలు అనేది ఈ ఎల్బీ షెడ్యూల్‌ని అరేంజ్ చేయడం ఈ ప్రభుత్వము. ఇదొక మంచి పండగ సందర్భం లాంటిది మాకు. లేకపోతే యాక్చువల్లీ నేను వీళ్ళు ఈ ఈ ప్రభుత్వంలో ఇవ్వకపోతే నేను డెఫినిట్‌గా అంటే యాక్చువల్లీ నాకు తెలిసి నేను ఒక్కడినే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లండన్‌కి అనుకున్నా. కానీ నాలాగా చాలామంది ఉన్నారు. సో, ఈ ప్రభుత్వం వార్‌ఫుట్‌లో తొందరగా ఈ రిక్రూట్‌మెంట్‌ని ఫినిష్ చేయడంలో మాకొక నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం అన్ని పథకాలు, అన్ని థింగ్స్ చేస్తది. అన్ని రంగాల వారికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటదని మేము 100% నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నేను కూడా పాలమూరు బిడ్డను. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు గడ్డ బిడ్డనే. వ్యవసాయ నేపథ్యంతోటి అన్ని కష్టాలు తెలిసి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు సీఎంగా ఒక చిన్న సంఘటన అండి యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి గారి గురించి. లాస్ట్ టైము ఒక 40 డేస్ బ్యాకు మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు యశోద హాస్పిటల్‌లో సార్‌కి వెళ్తుంటే సార్‌కి ఒక మహిళ రేవంత్ అన్న అని పిలిస్తే సార్ వెనకాలకొచ్చేసి ఆ మహిళను పలకరించిండు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అసలు నాకు చాలామంది ఫ్రెండ్స్ నర్సింగ్‌లో కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మా స్టేటే బాగుంటుంది, మా సీఎంస్ బాగుంటారు అన్నప్పుడు వాళ్ళ న్యూస్ ఛానల్‌లో మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చూడండి. ఒక సీఎం ఒక నార్మల్ కామన్ పీపుల్ సొంత అన్న అని పిలుస్తుంటే ఆయన వచ్చి ఏమమ్మా ఏం హెల్ప్ కావాలని అడిగిండు. అంటే వాళ్ళ ఛానల్‌లో కొన్నిసార్లు వాళ్ళు అట్లా న్యూస్‌ని ఎక్స్‌పోజ్ చేయరు కేరళ పీపుల్స్. కానీ అక్కడ వాళ్ళు మన రేవంత్ సార్‌ని అంత ప్రౌడ్‌గా అంటే ఇంత మంచి సార్ అని ఒప్పుకునంటే మాకు ఒక మంచి గ్రేట్ లీడర్ ఈయన. ఈయన మా పాలమూరు గడ్డ బిడ్డ కాబట్టి మేము 100% నమ్ముతున్నాము. అన్ని విధాలుగా సారు మాకు సహకరిస్తాడు. మేము కూడా ఇదే పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకొని మేము కూడా గవర్నమెంట్‌కి అదే విధంగా కృషి చేస్తాము. ఇంకా వైద్య రంగంలో ఉన్న అన్ని పోస్టులు ఇంకా భర్తీ చేయాలి. ఇంకో విషయం నేను పర్టిక్యులర్ తెలియాల్సింది ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో జీవో ఇచ్చిండన్నమాట. స్టాఫ్ నర్సుల నుంచి ఉన్న పేరుని నర్సింగ్ ఆఫీసర్‌గా జీవో ఇచ్చి అప్‌గ్రేడ్ చేసిండన్నమాట క్యాడర్‌ని, ఆ నేమ్‌ని. సో, ఇది ఆల్రెడీ నార్త్‌లో ఉంది ఫస్ట్ నుంచే. సౌత్‌లో ఇంకా మన దగ్గర రాలేదు. సో, ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చేసిర్రు. రిక్వెస్ట్ ఏందంటే మమ్మల్ని ఇప్పటి నుంచి కూడా ప్రాపర్‌గా నర్సింగ్ ఆఫీసర్‌గా పరిగణనలోకి తీసుకొని అందరూ మాకు ఇదే విధంగా ట్రీట్ చేస్తే మేము ఇంకా 100% రెట్టింపు ఉత్సాహంగా ఇంకా బాగా పనిచేస్తామని నేను ధన్యవాదాలు చెప్తున్నాను.